మంత్రి నారా లోకేష్ రాజమండ్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. నగరమంతా పసుపు తోరణాలతో నిండిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజమండ్రి వస్తున్న మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం చేస్తామంటున్న రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం అంతా కూడా నగరం అంతా కూడా పసుపచ్చని తోరణాలతో పూర్తి స్థాయిలో ఘనస్వాగతం అయితే పలుకుతున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, లోకేష్కి ఏ విధమైన ఘనస్వాగతం పలుకుతున్నారనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి లోకేష్ రాజమహేంద్రవరంలో అడుగు పెడుతున్నారు. ఏ విధంగా ఘనస్వాగతం పలుకుతున్నారు? ఎవరు ఊహించిన స్థాయిలో మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తగా ఎన్నికైన మా సిటీ అధ్యక్షులు మధ్యరాంబాబు గారు ఆధ్వర్యంలో ఎవరు ఊహించిన స్థాయిలో ఒక భారీ స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన రాక కోసం ప్రతి దుఃఖంలో కూడా ఎదురు చూస్తున్నారు. కానీ 2 సార్లు ఆయన కొన్ని కారణాల వలన ఆగిపోయారు. ఆగిపోవడంతో ఇంకా కసి పెరిగి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఇవాళ ఎవరు ఊహించిన స్థాయిలో ఒక భారీ స్వాగతం పలుకుతున్నాం. మనం చూసుకుంటే కనుకంటే లోకేష్ పర్యటన అంటే ఏ విధంగా సాగబోతుంది? ఇటు విద్యార్థులు కానీ లేకపోతే ఇటు కార్యకర్తలు కానీ ఏ విధంగా సాగబోతుంది? చాలా ఊహించిన స్థాయి కన్నా రెట్టింపు స్థాయిలో కొనసాగుతుంది. ముఖ్యంగా మన అందరం కూడా ఒకటి గమనించాలి. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక తండ్రికి తగ్గ తనయుడు, మంచి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు కూడా మా లోకేష్ గారు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు, 14 నుంచి 19 వరకు మేము అభివృద్ధి చేసాం. కానీ అది చెప్పుకోలేకపోయాం. 19 నుంచి 24 వరకు వీళ్ళు ఏమేం చేశారో మాకన్నా జనం ఎక్కువ గమనించారు. నెక్స్ట్ మా యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే సెంట్రల్ జైల్లో 53 రోజులు పెట్టారు. 53 రోజులు పెట్టినప్పుడు ఒక కొడుకుగా ఆయన ఎంత తల్లడిల్లిపోయినా రాష్ట్రం అనేది చాలా ముఖ్యమని చెప్పి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నానని ముందే ఆయన కుప్పంలో పాదయాత్ర మొదలెట్టి విజయనగరం వరకు నడుచుకుంటూ ఓ పక్కన తండ్రి లోపల ఉన్నా సరే అయ్యి కూడా లెక్క చేయకుండా నాకు రాష్ట్ర ప్రజలే ముఖ్యం, ఈ రాష్ట్రానికి నా అవసరం అని చెప్పి గుర్తించి ఆ రోజే పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకునే పరిస్థితిలో లేని టైంలో అందరూ భయపడుతున్నాయి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీరు గతంలో కూడా చూశారు, ఇంచుమించు చాలామంది పీకులను కూడా కోసి చంపేశారు. కొంతమందిని జై జగనన్న అన్నపోతే జై చంద్రన్న అని చెప్పి కోట చంద్రయ్య పీక్ కోసుకుని చచ్చిపోయాడు తప్ప జై జగనన్న అనలేదు. ఎందుకంటే మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము ఏదీ మర్చిపోలేదు. ఆ రోజు కష్టంలో పార్టీకి గుర్తెట్టుకున్న వాళ్ళు అందరినీ చూశారు. అందరినీ ఒక్కొక్కరిని అధికారం వచ్చిన తర్వాత ఆయనే స్వయంగా చూసుకుంటూ ఈరోజు ఈ మూడో వార్డులో నేను ఒక సామాన్య కార్యకర్తని. ఈరోజు నేను ప్రతిపక్షంలో నాకు కష్టపడ్డాను కాబట్టి, నాకు ఈ కన్వీనర్ ఇచ్చిన 3 సంవత్సరాలే నేను పార్టీకి పనిచేశాను కాబట్టి నన్ను గుర్తించి రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా ఒక రాష్ట్ర స్థాయిలోకి ఒక సామాన్య కార్యకర్తని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. ఇంతకుముందు ఎలాగున్నా ఇప్పుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు కూడా చూశారు, చాలామంది సీనియర్లని వాళ్ళ గౌరవిస్తూ కొత్తగా వచ్చిన యువతకే చాలా అవకాశాలు, ఎందుకంటే ప్రతి దుక్కున కూడా అన్ని అవకాశాలు కూడా ఇస్తూ పార్టీని ఈరోజు ఒక పూట అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి రెండో పూట కేవలం కార్యకర్త అధినేతని చెప్పడంతో కాకుండా ఈరోజు ఉత్తమ కార్యకర్తలందరినీ కూడా రాజమండ్రి సిటీలో ప్రతిపక్షంలో కష్టపడ్డ కార్యకర్తలందరినీ కూడా ఒక సమావేశం ఒక 100 మంది ఉత్తమ కార్యకర్తల మీద పెట్టి మళ్ళా పార్టీకి కష్టపడ్డ కేడర్ అంతా 11 మందితో 1100 మందితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏమన్నా కష్టాలు ఉంటే తెలుసుకుని రేపు రాబోయే రోజులు అన్నీ కూడా సరిదిద్దుకునే విధంగా ఇవన్నీ కూడా కలిసి పనిచేసే విధంగా, అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక పూట అభివృద్ధి పనులు చేసుకుంటూ రెండో పూట కార్యకర్తలకి ప్రత్యేకించి టైం కేటాయిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి రాజమండ్రిలో ఘన స్వాగతం పలకడానికి అన్ని రకాల వర్గాలు కూడా రెడీగా ఎదురు చూస్తున్నాం. అంటే ఈరోజు ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఏ కార్యక్రమాలు ఉన్నాయి? ఈరోజు హాస్టకాలజీ ఈ గేటుతో పాటు లోపల వివిధ రకాల క్లాసులు ఉన్నాయి. వాటితో పాటు నన్న యూనివర్సిటీలో కూడా ఇంచుమించు 1 గంటన్నర కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఓన్లీ కార్యకర్తలతోనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ చాలా
అద్భుతాలు చేస్తున్నాను. ఎందుకంటే మన తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలు కూడా వేసి ఒక మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా చదువుకోవాలని మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వాన్ని, మరో పక్కన పార్టీని రెండు కూడా సమపాలలో లోకేష్ అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు. తన శాఖకు సంబంధించిన ఇటు విద్యాశాఖలో నూతన భవనాలు ప్రారంభోత్సవాలతో పాటు నిజంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా గుర్తించి వాళ్ళతో ముఖ్య కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారని చెప్పి కుడిపూడి సత్యబాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమహేంద్రవరం నుండి.